సార్ అయితే మీ ఎక్స్పీరియన్స్ మీరు సీనియర్ పాత్రికేయులు. యాహ్! నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే పటంచెరు మీద మీరు ఇచ్చినటువంటి ఫైట్ అంటే మీరు కావచ్చు, అలాని కిషన్ రావు గారు కావచ్చు, చాలా అద్భుతం. అంటే ఈ ఈ పుస్తకం ఈ కేసు ఫైల్ చేయడం కావచ్చు, అంటే ఆ ఇండస్ట్రీస్ని మీరు అంటే మీరంటూ ఒకరు ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు యెస్. ఈ పొల్యూషన్ గురించి. ఎట్లా పడితే అట్లా ఈ రసాయనాలు ప్రజల్లోకి కానీ చెరువులోకి కానీ వదలడానికి లేదు Yes. అన్న ఒక కాన్సెప్ట్ని మీరు పైకి తీసుకొచ్చారు, బయటికి తీసుకొచ్చారు. దీని మీద రికార్డ్స్లో ఉండాలని ఒక బుక్ కూడా రాయడం జరిగింది. సో అదే రకంగా సార్ నా పర్సనల్ ఎజెండా, నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే మహబూబ్ నగర్లో చిత్తనూరు అని ఉంది సార్. ఓకే. జూరాల ప్రాజెక్ట్ దగ్గర. సో అది ఫ్యూచర్లో అతిపెద్ద అంటే నల్గొండలో ఎట్లనైతే ఫ్లోరైడ్ సమస్యతో వికలాంగుల సమస్యలు వచ్చినాయో, సో ఇది ఒక మరో సమస్య కాబోతుంది ఉమ్మడి పాలమూరు జిల్లాలో. ఇథనాల్ ఇష్యూ. ఎథనాల్ ఇష్యూ సార్. యాక్చువల్గా ఎథనాల్ ఏంటంటే G20లో భాగంగా నరేంద్ర మోడీ గారు, సో ఇందాక మీరు ఏదైతే అభివృద్ధి పదంలో ముందరికెళ్ళాలనుకున్నారో, సో దీంట్లో మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇథనాల్ ఫ్యాక్టరీకి అక్కడ పర్మిషన్ ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం అక్కడ అసైన్డ్ భూములు చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులని బెదిరించో ఏదో సంవాట్ చేసి అక్కడ ఉన్న వాళ్ళు తీసుకోవడం జరిగింది సార్. సో ఎందుకు చెప్తున్నానంటే స్పెసిఫిక్గా నేను అక్కడ తిరిగినాను, అక్కడ బాధితులు నన్ను పిలవడము, ఎక్స్క్లూజివ్గా ఓకే టీవీ అక్కడికి వెళ్ళడం, ఒక ప్రత్యేకమైనటువంటి స్టోరీ చేయడం లాంటివి జరిగింది. అండ్ అక్కడ ఎథనాల్ ఫ్యాక్టరీ వల్ల ఏంటంటే సార్ జూరాల ప్రాజెక్ట్ అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యవసాయానికి ఏవైతే నీళ్లు వెళ్ళడం తగ్గిపోయింది. ఓకే. ఒకప్పుడు ఎట్లనైతే వలసలకి నీళ్లు లేక వ్యవసాయ భూములు, బీడు భూములు అమ్ముకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితి మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చిందో, ఇప్పుడు ఈ ఎథనాల్ ఫ్యాక్టరీ వల్ల ముందు అక్కడ వ్యవసాయం కనుమరుగైపోతుంది. ఎందుకంటే ఇప్పటికే నీళ్లు వెళ్ళట్లేదు. ఎందుకంటే రోజు సార్ ఎథనాల్ అనేది అక్కడ కొన్ని టన్నుల బియ్యం సార్, కొన్ని టన్నుల బియ్యము 24 లక్షల లీటర్ల నీళ్లు కావాలి సార్ రోజుకి. నేను చెప్పేది ఎథనాల్ తయారీకి ఈ 24 లక్షల లీటర్ల నీళ్లు జూరాల ప్రాజెక్ట్ నుంచి తీసుకుంటున్నారు. దీనివల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాలకి నీళ్లు వెళ్ళడం తగ్గిపోయింది. చిత్తనూరు వ్యవసాయ బాధితులు చాలామంది దీనికోసం పాదయాత్రలు చేసినారు, రాష్ట్ర వ్యాప్తంగా కొట్లాడారు. వాళ్ళ మీద లాఠీ చార్జ్, అది వేరే విషయం. అండ్ ఇంకో డ్యామేజ్ ఏం జరుగుతుందంటే ఈ ఉత్పత్తిలో భాగంగా ఏవైతే రసాయనాలు బ్యాక్ వాటర్ ఆ కంపెనీ నుంచి వస్తున్నాయో అది డైరెక్ట్గా పోయి ఎక్కడ కలుస్తున్నాయి, కోయల్ సాగర్లో కలుస్తున్నాయి. దట్స్ వెరీ బ్యాడ్. సో ఈ కోయల్ సాగర్లో కలిసినటువంటి నీళ్ళనే ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు తాగుతున్నారు. సో అక్కడ చాలా మందికి ప్రెగ్నెన్సీ ఇష్యూస్. ఇప్పుడు అదే మీకు చెప్తుంది నేను ఏంటంటే ఒక పరిశ్రమ అనేది ఒక అభివృద్ధికి ఒక చిన్నంగా ప్రభుత్వం భావించిన క్రమంలో అది ఏర్పరిచే ప్రాంతం కానీ, దాని భౌగోళిక స్వరూపం కానీ, ఆ గ్రామ పరిస్థితులు కానీ, ఆ చుట్టుపక్కల గ్రామాల పరిస్థితులు కానీ, అది ఒక చుట్టూ వ్యాసార్థం డౌన్ స్ట్రీమ్, అప్ స్ట్రీమ్ ఆ రెండు స్టడీస్ ఉన్నాయి. దాన్నే మనం ఏమంటారంటే ఎన్విరాన్మెంటల్ వీళ్ళు కమిటీలు ఉన్నాయి, స్టేట్ ఇంపాక్ట్ ఎన్విరాన్మెంట్ అసెస్మెంట్ కమిటీస్ ఉన్నాయి, EPS ఉన్నాయి బేసికల్గా. కానీ అవి ఏమవుతున్నాయంటే వాళ్ళు పూర్తిగా ప్రాక్టికల్ చేయడం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే లైక్ ఒక ఆఫీస్లో కూర్చొని ఇన్ఫ్రాడ్ కంప్యూటర్ రెడీ చేస్తున్నారు, కాపీ పేస్ట్ చేస్తున్నారు. అలా కాకుండా వాళ్ళు గ్రౌండ్ మీదకి వెళ్ళినప్పుడు ఈ సమస్యలు నిజంగా తెలుస్తాయి. నేను అదే చెప్తున్నాను గవర్నమెంట్కి. నేను ఇప్పుడు నిజంగా నువ్వు ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకుంటే ఆ స్థానిక పరిస్థితుల యొక్క నేపథ్యాన్ని ఫస్ట్ స్టడీ చేయి, అక్కడ భౌగోళిక పరిస్థితి స్టడీ చేయి, అక్కడ ఎలా ఉంది, జియోగ్రఫికల్ ఎలా ఉంది, తర్వాత అక్కడ ఉన్నటువంటి న్యాచురల్ ఎలా ఉంది, అక్కడ పబ్లిక్కి అక్కడ ఎటువంటి వ్యవసాయ ఆధారిత భూములు ఉన్నాయి లేదా నీటి వనరులు ఉన్నాయి, వాటి వల్ల ఈ పరిశ్రమ వస్తే వచ్చే ఎఫెక్ట్ ఏంటి. నువ్వు డ్రై ల్యాండ్లో ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు, పెట్టినప్పుడు కూడా దాని నుంచి అవుట్లెట్ వెబ్లెట్స్ని నువ్వు కరెక్ట్ రూట్ చేయి. రూట్ చేసి దాన్ని ఇప్పుడు స్వీడిష్ టెక్నాలజీస్ వచ్చాయండి. ఎఫ్లెట్స్ సంబంధించిన మాత్రం ఒక 60-70% వరకు దే కెన్ ఎవాపరేట్ ఇట్. ఆవిరి చేయొచ్చు వాళ్ళు, అంటే రసాయన కాలుష్యాలు ఆవిరి చేస్తారు. ఆవిరి చేసినప్పుడు రసాయన జలాన్ని ఆవిరి చేసినప్పుడు అవి మీకు మనకి గాలి రూపంలో వెళ్ళిపోతాయి. తర్వాత మీకు కొంచెం మిగిలిన స్లడ్జ్ కానీ అది TSDFకి వెళ్ళిపోతుంది, మామూలుగా ఘనవిడతకి వెళ్ళిపోతాయి. మనం మామూలుగా వచ్చిన మట్టి ఉంటుందో కింద. తర్వాత ఇంకొంచెం ఇంకా సెకండ్ గ్రేడ్ వాటర్ని దే యూజ్ ఫర్ దేర్ శానిటేషన్ వాడుకోవచ్చు, లేదంటే ఇంకా మొక్క దగ్గర వాడుతున్నారు. అది అనేది సాధ్యమవుతుంది, టెక్నాలజీ అవైలబుల్, కానీ కాస్ట్లీ. ఈవెన్ 70-80% శుద్ధి అయ్యేదాకా కాస్ట్ పెట్టాలి. అలా పెడితే వీళ్ళకి ఉత్పత్తి లోపల ఆ కాస్ట్ ఇంకోటి చేస్తే వాళ్ళకి ప్రాఫిట్ తగ్గిపోతాయి కదా. అందుకని వీళ్ళు చాలామంది పెట్టరు. నేనేమన్నానంటే గవర్నమెంట్ వాటిని పెట్టాలి అనే ఆవశ్యకతను, అలాగే ఆ ఎక్విప్మెంట్ కొనడానికి ఏమైనా సబ్సిడీస్ ఇవ్వగలిగితే,
ఇండస్ట్రీ వాడు చేస్తాడు, వాడు కొంటాడు. ఇంపోర్ట్ సబ్సిడీ ఇవ్వు, లేదా ఇంపోర్ట్ సబ్సిడీ ఇవ్వు, మిషన్ ఇంపోర్ట్ చేసుకుంటున్నావు, సబ్సిడీ ఇవ్వు, లోన్ ఇవ్వు కావాలంటే, ఓన్లీ ఫర్ ఎన్విరాన్మెంట్ సేక్లో నువ్వు ఈ మిషన్ నువ్వు ఇప్పుడు ఒక ఎక్స్పోర్ట్ తయారు చేస్తున్నావు, దాంట్లో ఇంత పొల్యూషన్ వస్తుంది, ఆ పొల్యూషన్ అరెస్ట్ చేయాలంటే నీకు మిషనరీ కావాలి. ఓకే, వేర్ ఇట్స్ అవైలబుల్ స్వీడన్ ఎగ్జాంపుల్. సో యూర్ ఇంపోర్టింగ్, సో ఇంపోర్టింగ్ అన్నా నువ్వు కొంచెం రిబేట్ ఇవ్వు, కొంచెం ఏమన్నా డిస్కౌంట్ ఇవ్వు, అట్లనే లోన్ ఏర్పాటు చేశాడు, వాడు అది పెడతాడు, ఎక్విప్మెంట్ పెడతాడు. పెట్టినప్పుడు వాడికి ఏమవుతుందంటే, లేదంటే ఫస్ట్ చేస్తాడు ఇండస్ట్రీ పెట్టడం ఏముంటాడు, నేను ఉత్పత్తి మీద దృష్టి పెడతాను, నాకు లాభాల మీద దృష్టి పెడతాను, నాకేం ఎందుకు అనుకుంటాడు ఫస్ట్ వాడు. అలా అనుకునే పడంజలి వాళ్ళ తరైంది బేసికల్గా. ఎవరైనా అంతే, అది మనిషి యొక్క స్వభావం బేసికల్గా, లాభాల గురించి చూస్తుంటాడు ఇండివిజువల్గా. నువ్వు గవర్నమెంట్ చూడకూడదు, గవర్నమెంట్ ఏంది, గవర్నమెంట్ ఇంట్రెస్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ కాబట్టి. ఇప్పుడు నేనేమన్నా అంటే ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ మనకు జరిగిపోయింది, పటాంజలి ఒక ఎక్స్పీరియన్స్ మనకి. ఓకే, నేను ఎందుకు ఈ పుస్తకం కూడా నేను ఏమన్నానంటే, ఇది ఒక చరిత్ర, 40 years విధ్వంసం చరిత్ర, ఇది ఒక విధ్వంసం జరిగింది, వద్దన కానీ ఒక విధ్వంసం జరిగిపోయింది, దీనికి ఇది ఐ విట్నెస్. సో దీన్ని చూసుకుని ఇది ఇంకా ఇలాంటివి ఇంకా జరగకూడదు అనుకున్నప్పుడు తెలంగాణలో కానీ ఇంకెక్కడ కానీ దాన్ని ఈ తప్పులు అక్కడ చేయకూడదు. అంతే కదా. ఎవరన్నా ఇప్పుడు మన ఇంట్లో మనకి ఇంట్లో అయినా మనం ఒక తప్పు జీవితంలో మళ్ళీ సేమ్ తప్పు చేయం కదా. మా గురుగారు ఒకరు ఉన్నారు, పెద్ద గారు ఉన్నాడు, ఏమంటాడంటే ఆయన, నువ్వు లైఫ్ లోపల యూ డూ న్యూ మిస్టేక్స్, డోంట్ రిపీట్ సేమ్ మిస్టేక్ అంటాడు ఆయన. అంటే చాలా ఎవరు చెప్తారు అట్లా. నేను కూడా ఏంటంటే పతంజలి కాలేజ్ ఒక మనకి ఫార్మా ఇండస్ట్రీలో ఒక ఎగ్జాంపుల్గా నిలబడ్డప్పుడు ఈ తప్పులు చేస్తున్నారు, చేయబోతున్నారు, ఈ 3 మనకు తెలుసు మనకి. సో వాటిని ఎలా అరెస్ట్ చేయాలో మన మెకానిజం ఉంది. దాన్ని సిన్సియర్గా నువ్వు అడాప్ట్ చేసుకుంటే, నిజంగా ఎవరైతే సలహాదారులు ఉన్నారో ఈ ఫార్మా ఇండస్ట్రీ గురించి కానీ నీకు ఇంకా ఉత్తరత్ర ఉన్నారో, వాళ్ళు నువ్వు జెన్యూన్గా నువ్వు కనుక నువ్వు కరెక్ట్గా వాళ్ళు జెన్యూన్గా నీకు సలహాలు ఇచ్చి నీ సలహాలు తీసుకుంటే, ఇంట్రెస్ట్ ఇస్ గుడ్. ఇఫ్ యూ గుడ్ ప్రాపర్ సజెషన్స్, ప్రాపర్ ఒక రోడ్ మ్యాప్ ఉంది అనుకోండి, అప్పుడు ప్రభుత్వానికి ఇబ్బంది లేదు, ప్రజలకు ఇబ్బంది లేదు. అలా కాదు నేను ఒక రాగా చేసేస్తాను అని అంటే మాత్రం అది రేపు ఫ్యూచర్ లోపల ఈ తెలంగాణలో మరిన్ని పటాంజలు మనకు కనిపిస్తాయి కంటికి ఫ్యూచర్లో. దట్ ఈస్ వాట్ మై వర్రీ అబౌట్. ఎస్ సార్. సో పూర్తిగా మీరు అన్నట్టు గవర్నమెంట్ ముందే అటువంటి పరిస్థితి రాకుండా సో సబ్సిడీ ఇచ్చి ఇండస్ట్రీస్కి కూడా ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ అనేది మెషినరీ రూపంలో కొనుగోలు చేయడానికి సహాయపడాలి అనేది ఒక సొల్యూషన్. అదొకటే కాదు, ఇంకోటి నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అడుగుతున్నాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే, ఎన్విరాన్మెంట్ లాసెస్కి నువ్వు పనిష్మెంట్ తగ్గించినావు. అలా చేసే బదులు ఎన్విరాన్మెంట్ ఎక్స్పెండిచర్కి నువ్వు పన్ను రాయితీ ఇవ్వు వాళ్ళకి. ఇప్పుడు ఇండస్ట్రీ వాడు ప్రొడక్ట్ ఉత్పత్తి చేస్తున్నాడు, ఆ ఉత్పత్తి చేసే క్రమంలో ఈజ్ అరెస్టింగ్ పొల్యూషన్ అరెస్ట్ చేస్తున్నాడు. సో ఈజ్ డూయింగ్ సంథింగ్ గుడ్ ఫర్ ఎన్విరాన్మెంట్ అనుకుందాం. ఒకవైపు వాడు నీకు డబ్బులు సృష్టిస్తున్నాడు, సంపద సృష్టిస్తున్నాడు, ఇంకోవైపు పర్యావరణం కాపాడుతున్నప్పుడు ఆ ఎక్స్పెండిచర్కి నువ్వు ఇంత అమౌంట్, నేను ఎగ్జామ్ 1 ton నేను ప్రొడక్షన్ చేశాను, ఈ 1 ton ప్రొడక్షన్లో 1 lakh ఖర్చు పెట్టాను నేను పొల్యూషన్ క్లియరెన్స్ అన్నప్పుడు, ఆ 1 lakh ఏదైతే అమౌంట్ ఉందో ఆ ఎక్స్పెండిచర్కి నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వు, ఎన్విరాన్మెంట్ ఆడిట్ చేయి. అప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్ ఆపని చేయడం లేదు, చేయకుండా ఇంకో పని చేస్తుంది. నేనేమన్నాను, లాజికల్గా సిస్టమేటిక్గా ఒక ఇండస్ట్రీ డ్రైవ్ చేయాలనుకున్నప్పుడు, ఒక మంచి పాలసీ విధానం పట్టాలనుకున్నప్పుడు, ఈవెన్ దో కొన్ని పాలసీ వాడలో కూడా సౌకర్యాలు లేవండి, రోడ్స్ సరిగా లేవు, వాటర్ సరిగా లేదు వాళ్ళకి. ఓకే, మీరు వెళ్తే మీ వెహికల్ తిరగదు, గాజుపల్లి గడప వెహికల్ తిరగదు, ఎంత చెప్తుంది అంత అలాంటి పాలసీ ఉన్నాయి మా దగ్గర. సో అక్కడ వాళ్ళకి సౌకర్యాలు మంచిగా ఇవ్వు, గుడ్ ట్రాన్స్పోర్ట్ మంచిగా ఇవ్వు, మంచి లైటింగ్ ఇవ్వు, చెక్ పోస్టులు పెట్టు, అట్లనే అక్కడ కెమెరాలు పెట్టు, మానిటరింగ్ చేయి. అలానే వాళ్ళు చేసే ఖర్చుకి పర్టికులర్లీ ఎన్విరాన్మెంట్ మీద పెట్టే ఖర్చుకి ఎగ్జామ్షన్ ఇవ్వు, అప్పుడు వాడు ఖర్చు పెడతాడు వాడు. ఎందుకంటే అది వాడికి ఆ ఖర్చు వాడికి బర్డన్ కాదు కాబట్టి వాడు పెడతాడు. హాస్పిటల్ గురించి మాట్లాడుకోవాలి. పట్టణచెరులో ఇక్కడ హాస్పిటల్ కూడా కడుతున్నారని తెలిసింది, ఎప్పుడు కడతారు? అండ్ హాస్పిటల్ గురించి కూడా మీరు మాట్లాడుతున్నారు ఒకసారి. ఎస్, ఏంటంటే మేడం, యాక్చువల్గా ఈ 1990లో ఏదైతే బుక్ ఉందో, కేసు ఉందో, ఈ కేసు సంబంధించి సుప్రీంకోర్టు యాక్చువల్ 4 తీర్పులు చెప్పిందండి. ఏం చెప్పిందంటే, ఫస్ట్ 1991లో ఏం చెప్పిందంటే, ఇండస్ట్రీ నుంచి ఒక బకెట్ వాటర్ బయట రాకూడదు. 2, ప్రస్తుత పరిశ్రమను ఇంకా ఎక్కువ రాకూడదు, ఆ పరిశ్రమను విస్తరణ ఉండకూడదు, ఎక్స్పాన్షన్ ఉండకూడదు, నో ఎక్స్పాన్షన్, ఫర్దర్ ఎక్స్పాన్షన్. ఇండస్ట్రీస్ విస్తరణ మీద ఆంక్షలు ఉండాలి. 3 వచ్చేసి, ఇండస్ట్రీ పొల్యూషన్ వల్ల ఎఫెక్ట్ అయిన ట్యాంక్స్ అవుతున్నాయో, లైక్ కాజీపల్లి చెరువు, ఆసానికుంట, పెద్ద గండిగూడెం చెరువు, అండ్ అక్కడ ఒక చెరువు ఉంది, కిషారెడ్డిపేట చెరువు, ఈ 4 చెరువులు క్లీన్ చేయాలి.
మళ్ళీ వాటిని పునరుద్ధరించాలి, మళ్ళీ బ్యాక్ టు ఎలా ఉండేవో అలా పట్టు రావాలి. సెకండ్, ఎవరైతే ఇండస్ట్రీస్ పొల్యూషన్ వల్ల ఎఫెక్ట్ అయి ఉన్నారో వాళ్ళకి ఆ ఊళ్ళ లోపల మీరు ఎక్కడెక్కడ వైద్య సేవలు అందించాలి. అట్ ద సేమ్ టైం ఒక మెగా హాస్పిటల్ కట్టమని చెప్పింది. హాస్పిటల్ ఎలా ఉండాలి అంటే పొల్యూషన్ ఎఫెక్టెడ్ పీపుల్కి ట్రీట్మెంట్ చేసేలాగా ఉండాలి. ఏదో సాధారణ హాస్పిటల్ కాకుండా కొంచెం హై ఎక్విప్మెంట్ ఉండాలి. ప్లస్ ఫెసిలిటీ అక్కడే హాస్పిటల్ ఫెసిలిటేషన్ ఎలా ఉండాలి, డాక్టర్స్ ఎలా ఉండాలి అంటే కొంచెం సైంటిఫిక్లీ మోర్ పొల్యూషన్ రిలేటెడ్ వ్యాధుల మీద ఎక్కువ పనిచేసే వాళ్ళే ఉండాలని చెప్పింది. సో దానికి సంబంధించింది ఇప్పుడు యాక్చువల్లీ పటాంచల్లో గత ప్రభుత్వము కోర్టు ఆర్డర్ నేపథ్యంలో వాళ్ళు శంకుస్థాపన చేశారు, పనులు మొదలుపెట్టారు. దానికి సంబంధించినటువంటి నిధులు కూడా ఇండస్ట్రీ పే చేసింది. యాక్చువల్గా అది గవర్నమెంట్ ఇచ్చిన ఏం కూడా ఏమీ లేదు. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇండస్ట్రీ 80% ఇండస్ట్రీ పేమెంట్ చేసింది. సో మాది ఇప్పుడు నేను కానీ నాలాంటి వ్యక్తులు కానీ సుబ్బారావు గారు ఉన్నారు, బి సుబ్బారావు గారు ఉన్నారు, దొంతి నరసింహారెడ్డి గారు ఉన్నారు, ప్రొఫెసర్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళంతా మా డిమాండ్ ఏంటంటే కూడా పటాంచల్లో కట్టబోయే ఈ ఆసుపత్రికి కిషన్ రావు గారు పేరు పెట్టాలి అనేది మా యొక్క ప్రధాన డిమాండ్. డాక్టర్ అలాని కిషన్ పేరు పెట్టాలి. ఎందుకంటే ఆయన ఈ సర్వ్ దట్ మచ్ సర్వ్ చేశారు, డాక్టర్గా ఉత్తిప సర్వ్ చేశారు. ఆయన ఎన్నో విలేజ్కి వెళ్ళి స్వయంగా పోయి ఆ బాధితులు, పొల్యూషన్ బాధితులకి ఆయన ట్రీట్మెంట్ చేశాడు. అక్కడ ఏంది ఒక్కొక్క అంజమ్మ అని ఆమె 11 times గర్భస్రావం అయితే కూడా ఆమె చనిపోయేవారు కూడా ఆయన్ని ఆ కుటుంబాన్ని ఆయనే వైద్యపరంగా ఆదుకున్నాడు. అలాంటి కుటుంబాలు చాలా కుటుంబాలను ఆయన శక్తి కొరకు ఆదుకున్నాడు. ఆయన వైద్యం అందించాడు, ట్యాబ్లెట్ ఇచ్చేవాడు, అన్నీ చేశారు. సో ఇంకోటి లీగల్ బ్యాటిల్ కూడా తను ఆల్వేస్ మొన్న తను చనిపోయే వరకు కూడా లీగల్ బ్యాటిల్ కూడా తను ఈజ్ దేర్. అట్ ద సేమ్ టైం లోకల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఆయన ఒక మెంటర్గా కూడా పనిచేశాడు. అంటే వాళ్ళకి ఏం చేయాలి, ఏం చేయకూడదు వాళ్ళు అడిగేవారు. ఇప్పుడు కూడా ఈరోజు కూడా మీరు ఎవరైతే సీదా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసర్ మాట్లాడి చెప్తారు వాళ్ళు మీకు. కిషన్ రావు గారు ఓకే ఈజ్ ఎన్విరాన్మెంటిస్ట్, ఈజ్ అ ఫైటర్ అగైన్స్ పొల్యూషన్, నాట్ అగైన్స్ ద సొసైటీ, నాట్ అగైన్స్ అవర్ ఆఫీసర్స్. ఆయన ఏం చెప్పేవాడు, ఆయన ఇది మీరు చేయండి, ఇది చేయకండి. ఆయన చాలా కమిటీస్లో మెంబర్గా పనిచేసి ఉన్నారు. సో ఏంటంటే ఆయన సర్వీస్ అనేది వృధా పోకూడదు, ఆయన సేవ వృధా పోకూడదు. మనం అలా ఇది చిన్నది ఆయన పేరు పెట్టడం వల్ల మనం ఆయన ఏదో చేసాం కాదు, ఎన్నో చిన్న కృతజ్ఞత ఆయనకి. ఆయన పేరు పెట్టడం వల్ల ప్రభుత్వం కూడా మంచి పేరు వస్తుంది. ఎందుకంటే ఒక రియల్ పర్సన్ ఎవరైతే కష్టపడి చేశాడో లోకల్గా ఆ స్థానిక ప్రజలకి సహాయ సహకారం అందించాడు, వైద్య సేవలు అందించాడు, ప్రజా పోరాటం చేశాడు. నేను దానికి ఆయనకి ఇంకా వేరే రాజకీయమైనటువంటి ఓకే వన్స్ ఈ అలా బీజేపీ ఫైట్ చేశారు, అది సెకండరీ అండి. దాన్ని మనము పెద్దదాన్ని కూడా మనం రాజకీయం చేయకూడదు. ఆయన సర్వీస్ని మనం తీసుకొని ఖచ్చితంగా ఆ హాస్పిటల్కి ఆయన పేరు పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. మేము త్వరలోనే సీఎం గారిని కలిసి దీనికి సంబంధించి ఒకటి లెటర్ కూడా ఇద్దాం అనుకుంటున్నాం. మేము ప్లానింగ్ టు మీట్ హిమ్. ఓకే. అండ్ రీసెంట్గా కూడా అలాని కిషన్ రావు గారు కూడా కాలం చేశారు. అది చెప్తే చనిపోయారు. ఆయన కొంతకాలం పాటు ఏంటంటే యాక్చువల్లీ పుస్తకానికి ఫార్వర్డ్ ఆయన రాశారు, అది ఆయన బదులు శిల్పాకృష్ణ రాశారు ఆమె ముందు మాట. అది ఆయన బెడ్ మీద పడుకున్నారు. నేను ఈ బుక్ రాయాలి అని చెప్పి ఆయన కళ. ఓకే. యాక్చువల్ దాన్ని ఎప్పుడు చంద్రశేఖర్ నువ్వు ఇట్లా కాదు, శర్మ నువ్వు ఆల్వేస్ బిజీ ఉంటావు, అట్లా కాదు, నువ్వు దీన్ని దృష్టి పెట్టాలి, ఇది రికార్డ్ చేయాలి, నువ్వు ఇంక మిగతా వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, వాళ్ళంతా చూసుండకపోవచ్చు, నువ్వు చూసావు, నువ్వు రిపోర్ట్ చేసావు, నీ జీవితంలో రిపోర్ట్ చేసావు. సో దీన్ని ఒక ఆర్డర్ వైజ్గా దీన్ని ఒక సంఘటన మొత్తాన్ని ఇక నువ్వు రిపోర్ట్ ఇస్తారని నన్ను ఒక రికార్డు రావాలని చెప్పి ఆయన కోరుకున్నాడు ఆయన. కానీ మా బ్యాడ్ లక్ ఆయన చనిపోయిన తర్వాత, అంటే ఆయన బెడ్ ఉన్నప్పుడే బుక్ రిలీజ్ చేశాను. కానీ ఏంటంటే ఆయన కొంచెం బాగుంటుంటే చూస్తుంటే నాకు ఇంకా బాగుండేది. ఆయన పుస్తకాన్ని కళ్ళతో చూశారు. ఈ బ్లెస్డ్ ఓన్లీ విత్ ఐస్. ఆయన ఏమీ పాపం మాట్లాడిపోయారు ఆయన యాక్చువల్గా. సో ఐ మిస్ హిమ్ రియలీ అండ్ వి ఆల్ మిస్ ఎన్విరాన్మెంట్స్ అదే మిస్ అవుతున్నాం ఆయన్ని. ఆయన పేరు పెట్టాను ఒక డిమాండ్ నాది. ఇంకొకటి ఏమిటంటే మేడం ముఖ్యంగా నాది ఇప్పుడు ఆ జడ్జిమెంట్ వచ్చింది, ఇప్పుడు ఆ కేసు కొట్టేశారు, కానీ ఇంకా చెరువులు క్లీన్ కాలేదు. ఓకే, హాస్పిటల్ ఇంకా నిర్మాణం కాలేదు. సో నేను ప్రభుత్వాన్ని ఇప్పుడు కోరేది మీ ముఖంగా, మీ ఛానల్ ముఖంగా నేను గవర్నమెంట్ కోరేది ఏంటంటే ఈ చెరువులు క్లీన్ చేస్తామని చెప్పని సుప్రీంకోర్టులో, హైకోర్టులో, ఎన్జిటీలో ఇదే ప్రభుత్వం, అంటే తెలంగాణ ప్రభుత్వం అనుకుందాం, ఆ పార్టీ ఏదైనా కానీ, ఇదే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆఫీసర్స్ ఆర్ బోర్డ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీస్ బీడీఎంఏ కూడా అఫిడవిట్ దాఖలు చేశారు, మేము క్లీన్ చేస్తామని చెప్పని. వాటిని మళ్ళీ విల్ బ్రింగ్ బ్యాక్ టు అని చెప్పని. అది వాళ్ళు చేయకుండానే ఎన్జిటి కేసు కొట్టేసింది. సో అట్లీస్ట్ ఇప్పుడైనా డబ్బులు ఉన్నాయి గవర్నమెంట్ దగ్గర, పీసీబీ దగ్గర డబ్బులు ఉన్నాయి. అది పొల్యూటర్ పే కింద ఇండస్ట్రీ వాళ్ళు పే చేస్తున్నారు వాళ్ళు. ఆ డబ్బులతోటైనా కానీ అట్లీస్ట్ ఆ కాజపల్లి ట్యాంకు, కిష్టాడిపేట ట్యాంకు, ఆసానకుంట ట్యాంకుని ఇలాంటి ట్యాంక్స్ మళ్ళీ క్లీన్ చేసి పునరుద్ధరిస్తే మాత్రం ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది నా అభిప్రాయం.
థ్యాంక్ యూ సార్. ఫైనల్గా ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాం. ఫైనల్గా ఇప్పుడు ఫార్మా చదివే స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళకు కూడా ఈ బుక్ చాలా ఉపయోగపడుతుంది అండ్ చాలా మందికి ఉపయోగపడుతుంది. సో ఈ బుక్ వాళ్ళు చదవాలంటే ఎక్కడ చదవచ్చు, ఎలా చదవచ్చు? ఇది యాక్చువల్లీ ఇది మేము ఏంటంటే అమెజాన్లోను తర్వాత ఫ్లిప్కార్ట్లోనే వెరీ సూన్ పెట్టబోతున్నాము. అది కాకుండా వీళ్ళు బుక్ పబ్లికేషన్ వారు ఉన్నారు, పబ్లికేషన్ హౌస్ ఉంది, జనసేన పబ్లికేషన్స్ ఉంది, వాళ్ళు బుక్స్ చెప్తే వాళ్ళు పంపిస్తారు. ఇది వెరీ సూన్. ఇంకా ఇవి వచ్చేసి లైక్ నవ తెలంగాణ వాళ్ళు అలాంటి వాళ్ళతో వీఆర్ స్పీకింగ్ విత్ దెమ్. సో మేబీ విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ ఇట్ అవైలబుల్ ఫర్ పీపుల్ ఆల్సో. పీడిఎఫ్ కూడా ఆన్లైన్ పెట్టేస్తున్నాం. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఈ పుస్తకం లోపల మీకు రసాయనాలు అనేవి అసలు అంటే డొమెస్టిక్లో వాడే రసాయనాలు, కెమికల్స్, టాక్సిక్ ఎలా ఉంటాయి, ఎట్లా ఇప్పుడు 3+3 6 3 × 3 9 3 - 3 0 ఇట్లా మల్టిపుల్ ప్లస్ అండ్ మైనస్ లాగా జరిగే ఒక మ్యాథమెటిక్సే మీకు మీరు కనుక రసాయనాలు చూసి తీసుకుంటే అలాంటి చర్యలు ఉంటాయి బేసికల్గా. అది ఎలాంటి ప్రభావం చూపిస్తారు అనేది నేను దాంట్లో చాలా సింపుల్గా తెలుగులో రాయడానికి ప్రయత్నం చేశాను. ఐ హోప్ పీపుల్ అండర్స్టాండ్. ఎస్, అండ్ ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్కి బాగా యూజ్ అవుతుంది, తెలంగాణ ప్రభుత్వానికి ఎక్స్క్లూజివ్గా యూజ్ అవుతుంది. రాబోయే ఫార్మాసిటీ దానికి ఈ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎట్లా ఇండస్ట్రీస్ ముందరికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఈ బుక్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో దయచేసి దీన్ని కన్సిడర్ చేయండి. అండ్ అలాగే పటంచెరులో కట్టేటువంటి హాస్పిటల్కి డాక్టర్ అల్లాని కిషన్ రావు గారు పేరు కూడా పెట్టాలి అని చెప్పి కూడా అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు.